హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ మధ్య అనుకోని విధంగా ఓ వివాదం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే చిరంజీవి ఘాటుగా స్పందించారు. బాలయ్య కామెంట్స్ కు కౌంటర్ గా సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ విషయాన్ని మెగా అభిమానులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారు. బాలయ్య చిరంజీవి వివాదం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నెట్టింట్లో మెగా వర్సెస్ నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ ఇష్యూని సోషల్ మీడియా వరకే పరిమితం చేయాలని అనుకోలేదు. చిరుని అగౌరవపరిచే విధంగా మాట్లాడిన బాలయ్యపై పోలీసు కేసు ఫైల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత నేతృత్వంలో సోమవారం మీటింగ్ పెట్టుకున్నారు. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్లో అఖిల భారత చిరంజీవి యువత అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో ఆంధ్ర, తెలంగాణ మెగా అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణపై 2 తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ చేయాలని తీర్మానించారు. అయితే విషయం చిరంజీవి వరకు వెళ్లడంతో అభిమానులకు ఫోన్ చేసి వారించారు చిరు. అది మన సంస్కారం కాదని, కేసు పెట్టడం లాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. చిరంజీవి సూచనతో మెగా అభిమానులు కూడా వెనక్కి తగ్గారు. ఇక బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని ఆలోచనను విరమించుకున్నారు. ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేతృత్వంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నామని చెప్పారు. ముందుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి మరుసటి రోజు 300 పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే చిరంజీవి కాల్ చేసి నచ్చజెప్పడంతో ఫిర్యాదు వాపస్ తీసుకున్నామని, తమ ఆలోచన విరమించుకున్నామని, భవిష్యత్తులో ఎవరైనా తమ అభిమాన హీరోపై తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని అఖిల భారత చిరంజీవి యువత హెచ్చరించింది. ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తేనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కాంగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం. లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ